గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా విధానాలు మనం చూస్తున్నాం. ఆయుర్వేద, సిద్ధ, యునాని, న్యాచురోపతి, అల్లోపతి అని చెప్పి. మరి ఆక్యుపంచర్ లేదా ఆక్యుప్రెషర్ ఎక్కడికి పోయింది? ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. చిన్నప్పుడు బుక్స్ ఉండేవి, చక్కగా ఇంట్లోనే ఒక బుక్ ఉంటే ఎలా హీల్ చేసుకోవాలి, ఎలా ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి అని చెప్పి మనమే ఓన్గా చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఆక్యుప్రెషర్ గురించి కొంత అవేర్నెస్ కల్పించడానికి మనతో ఉన్నారు జనార్దనాచారి గారు, సర్టిఫైడ్ ఆక్యుపంచరిస్ట్. సో ఆయనతో మాట్లాడి మనకున్న హెల్త్ ఇష్యూస్ ఎలా క్యూర్ చేసుకోవాలో అండ్ అసలు ఆక్యుప్రెషర్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, ఫైన్ అమ్మా. సార్ నిజంగా నాకు కూడా గుర్తుంది, మా ఇంట్లో ఒక బుక్ ఉండేదన్నమాట. సో మా బ్రదర్ నేను ఏమైనా చిన్న చిన్న వచ్చినా ఏం చేయాలి అని చెప్పి చూసి ఇలా అంటే అలా అంటే అని చెప్పి అప్పట్లో చాలా అవేర్నెస్ ఉండేది, అంటే ఒక 20 years బ్యాక్. ఇప్పుడు ఎందుకు ఆక్యుప్రెషర్ అనేది తగ్గిపోతుంది అసలు? అంటే రీజన్స్ ఏమున్నాయంటారు మీకు తెలిసి? యాక్చువల్గా ఆక్యుపంక్చర్ కానీ ఆక్యుప్రెషర్ కానీ రెండు పదాలు వాడతాం మనం. ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, ప్రెషర్ అండ్ పంక్చర్ రెండు వాడతాం. కానీ యాక్చువల్ వన్ అండ్ ద సేమ్, డిఫరెన్స్ ఏం లేదు. ఇది ప్రెషర్ అంటేనేమో అలా ఆ ఆక్యుపంక్చర్ పాయింట్లో ప్రెషర్ చేయడం, ఇలా నొక్కడం కానీ మసాజ్ చేయడం కానీ నొక్కి వదలడం కానీ సర్క్యులర్ మోషన్లో ఇలా ఇలా చేయడం ప్రెషర్ అంటాం. పంక్చర్ అంటే మాత్రం ఒక సన్నని నీడిల్ ఉంటుంది, చూస్తారా? సన్న నీడిల్ ఇలాంటి బాక్సులు వస్తాయి, అది ఇందాక తీసి పెట్టా నేను టైం సేవ్ చేయడం కోసం. ఇది సన్న నీడిల్ ఉంటుంది, సన్న నీడిల్. ఇప్పుడు మనం ఇంజెక్షన్ ఇచ్చే నీడిల్ ఉంటుంది కదా, దాంట్లో 1/10 ఉంటుంది, ఇది అంత సన్నగా ఉంటుంది. సో ఒకసారి చూడండి, ఇది చాలా సన్నగా ఉంటుంది, ఉండదు. కరెక్ట్. కానీ నాకెంత ఇష్టం అంటే అది ఎన్ని వేల రోగాలని నయం చేయగలుగుతుంది. చైనాలో సింగిల్ నీడిల్ క్యూర్స్ థౌజండ్స్ ఆఫ్ ఇల్నెసెస్. చైనాలో ఇది ఒక ప్రోవెర్బ్, వేలాది రోగాలని ఒక చిన్న నీడిల్ తగ్గించగలుగుతుంది అనేది అద్భుతమైన విషయం. అది చూస్తే నాకు ఎంత సంతోషం కలుగుతుందంటే, బాధలతో వచ్చిన వాళ్ళు, ఇబ్బందులతో వచ్చిన వాళ్ళు, సమస్యలు, అనారోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళు ఇలా నీడిల్తో తగ్గుతుంటే చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది. అందువల్లనే ఇది ఇలాంటి ఇది ఇలా నీడిల్ వేయడాన్ని పంక్చర్ అంటాం. అలా అదే పాయింట్లో ప్రెషర్ ఉపయోగిస్తే ప్రెషర్ అంటాం. ఇది ఇప్పుడు మీరు ఇందాకన్నా దీనికి ఇది చాలా ప్రాచీనమైందని చాలా బాగా చెప్పారు మీరు. చాలా బాగా చెప్పారు. చాలా ప్రాచీనమైంది కాదు, 5000 years నుంచి ఉంది ఇది. 5000 years. చాలా దీని రూట్స్ ఎక్కడెక్కడో ఉన్నాయి, చరిత్రలోకి వెళ్ళి చూస్తే. పంక్చర్ అనేది మనదైనా సరే ఇండియా, అదే కొంత వాదన ఉంది, చైనాలో ఎక్కువ చేస్తూ ఉంటారు చైనా వాళ్ళు. అయితే ట్రూత్ ఏంటి అసలు ఇందులో? నిజం ఏంటంటే ఇది యాక్చువల్గా చైనా వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. దీని రూట్స్ అన్నీ ఇండియాలో కూడా ఉన్నాయి, భారతదేశం దీని రూట్స్ ఉన్నాయి, మనదని కూడా చెప్పుకోవచ్చు. కానీ దాన్ని పెంచి పోషించి దానికి ఒక రూపురేఖలు ఇచ్చి దానికి సంబంధించిన లిటరేచర్ని డెవలప్ చేసింది, గ్రంథాలను డెవలప్ చేసింది, ప్రపంచాన్ని పరిచయం చేసింది, దానికి ఒక స్టేటస్ తీసుకొచ్చింది మాత్రం చైనానే. సో అందువల్ల చైనా వైద్యం అనేది చాలామందికి ఈజీగా, ఎవరైనా ఆకుపంచర్ అనగానే చైనా సిస్టమ్ అంటారు. బట్ ఎనీవే దీని యొక్క మూలాలు, రూట్స్ మన దగ్గర ఉన్నాయి. ఎట్లా అంటే మనం ముక్కు కొట్టుకుంటున్నాం కదా, ముక్కు కొట్టడం, చెవులు కొట్టుకోవడం పంక్చరే కదా. బుట్టు పెట్టుకోవడం ప్రెషరు, ఓకే. అట్లాగే గాజులు, మెట్టెలు అవన్నీ కూడా ప్రెషరు. గాజులు కూడా ప్రెషరేనా? ప్రెషర్ పడుతుంటుంది కదా అక్కడ, ప్రెషర్ పాయింట్స్, పంక్చర్ పాయింట్స్, ఇవన్నీ కూడా మనం తెలియకుండానే జీవన విధానంలో భాగంగా ఉన్నాయి. అందువల్ల ఇది మన దేశానికి సంబంధించింది అనేది కూడా చెప్పవచ్చు. మన వాళ్ళు కూడా చాలా కాలం నుంచి వాడుతున్నారు ఇది. ఈ మనుషులకే కాదు, పశువులు కూడా వాడేవాళ్ళు. కాల్స్తారు కదా, గుర్తుందా? ఒకప్పుడు ఈ ఆసుపత్రులు లేని రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు కూడా వాతలు పెట్టేవాళ్ళు, కాల్చేవాళ్ళు ఇలా కొన్ని ప్రాంతాల్లో శరీరంలో. అలా చేయడం ద్వారా ఆ జబ్బులు తగ్గాయి. మనకు కూడా మీకు చాలా గుర్తుందో లేదో, చిన్నప్పుడు కొంత
ఇక్కడ అవును. ఇక్కడ కాల్చేవాళ్ళు, ఇక్కడ ఇక్కడ చేతి మీద కాల్చేవాళ్ళు. సర్కిల్‌లో. కరెక్ట్. ఆ! ఎందుకంటే ఇవన్నీ ఆక్యుపంక్చర్ పాయింట్స్. ఓకే. దాన్ని వన్స్ ఫర్ ఆల్ అలా కాల్చడం ద్వారా ఒక ట్రీట్మెంట్ వాళ్ళకి తెలిసిన ఆ రోజుల్లో ఉన్న అందుబాటులో ఉన్న సిస్టమ్ ప్రకారం చేశారు వాళ్ళు. ఓకే. కానీ అవన్నీ కూడా ఆక్యుపంక్చర్ పాయింట్సే. హ్మ్. హ్మ్. అందులో దీని రూట్స్ ఇండియాలో కూడా ఉన్నాయి. కానీ మనం దాన్ని డెవలప్ డెవలప్ చేయలేకపోయాం. చేయలేదంటారు. ఓకే. ఇప్పుడు హ్మ్. నిజానికి దీని మీద అవేర్నెస్ చాలా పెరిగింది. హ్మ్. ఎందుకంటే ఈ మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెరగడం వల్ల ఈ మందులు సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతున్నాయి కదా. హ్మ్. దాని యొక్క అందువల్ల ఈ మళ్ళా బ్యాక్ టు రూట్స్ అనేది మళ్ళీ స్టార్ట్ ఆక్యుపంక్చర్‌కి అవుతుంది. వెళ్తున్నాం. మందు లేని వైద్యం ఇది. ఆ! అంటే WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏం చెప్తుందంటే హ్మ్. వీలైనంత వరకు ఈ యాంటీబయాటిక్స్ని యూసేజ్ తగ్గించమంటుంది. హ్మ్. ఎక్కడ నేచురల్ వేలో హీల్ అవ్వేలాగా చూసుకోండి. ఇంటిగ్రేట్ అప్రోచ్ అంటాం. ఇంటిగ్రేట్ అంటే ఏంటి? అలోపతితో పాటు హ్మ్. ఇంకా కొన్ని వైద్య విధానాలు ఇందాక మీరు చాలా చెప్పారు. యునాని, సిద్ధ, హోమియో, ఆక్యూ నేచురోపతి. ఆక్యుపంక్చర్, న్యాచురోపతి. హ్మ్. ఇది ఆక్యుపంక్చర్ ఇండియాలో సూచి వేద లేదా సూచి వైద్యం అనేవాళ్ళు. హ్మ్. హ్మ్. సూది మందు. సూదితో వేస్తారు కాబట్టి సూచి వేదం, సూచి వైద్యం, ఆ! సూచి వైద్యం అనేవాళ్ళు. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు WHO కూడా అదే చెప్తుంది. ఇది ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్ ఉండాలి. హ్మ్. ఒక్క ఇంగ్లీషు వైద్యాన్ని లేదా ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల అనేక ఇతరత్ర సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు వీలైన చోటల్లా అన్నిటి కలిపి చేస్తేనే ఆ అప్రోచే బాగుంటుందనేది ఇప్పుడు మారింది ట్రెండ్. ఒక కొత్త విధానం అమల్లోకి వస్తున్నది. అసలు గుడ్ సైన్. ఆక్యుపంక్చర్‌లో ఎలాంటి డిసీజెస్‌ని మనం క్యూర్ చేయొచ్చు? అంటే ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? ఇది ఆక్యుపంక్చర్లో యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా సేఫెస్ట్ సిస్టమ్. హ్మ్. దీంట్లో బేసిక్గా 2-3 ప్రిన్సిపల్స్ చెప్పవచ్చు. ఒకటి, ఇది మందు లేని వైద్యం. హ్మ్. మందు లేదు, మెడిసిన్ లేదు అంటే సైడ్ ఎఫెక్ట్ కూడా లేదని అర్థం. హ్మ్. రెండవది డయాగ్నసిస్ ఉంటుంది కదా. మందు లేదు, మెడిసిన్ కూడా లేదా? అదేగా మెడిసిన్, మందు ఆ! లేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ! సైడ్ ఎఫెక్ట్ ఇప్పుడు మందు వేసుకుంటేనే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. హ్మ్. ఒక ఎఫెక్ట్ కోసం తీసుకుంటాం మందుని, హ్మ్. కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తగ్గుతుంది, జబ్బు తగ్గుతుంది, కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి హ్మ్. కదా. ఇక్కడ మెడిసిన్ అంటూ లేదు ఈ సిస్టంలో. ఓకే. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే డయాగ్నసిస్ కూడా హ్మ్. ఈ ల్యాబొరేటరీ టెస్టులు కూడా లేవు. బ్లడ్ టెస్ట్ అని అలాంటివి బ్లడ్ టెస్ట్, ఏం లేవు. యూరిన్ టెస్టులు, ఎలా మరి ఎలా? స్కానింగ్లు. వైద్యం అంటున్నాం. ఇది ఒక అది మేజర్గా ఎలా? 3 రకాలుగా ఉంటాయి దీంట్లో. ఒకటి ఆస్కింగ్, అడిగి తెలుసుకోవడం ద్వారా తెలుసుకుంటాం. హ్మ్. రెండవది అబ్జర్వేషన్, హ్మ్. పరిశీలించి తెలుసుకుంటాం. ఓకే. మూడవది లిజనింగ్, హ్మ్. ఆయన చెప్పేది వింటాం. ఓకే. నాలుగవది పల్స్, ఫైనల్ హ్మ్. నాడి. హ్మ్. నాడి చూడడం ద్వారా ఇక్కడ ఒక 3 పాయింట్స్ ఉంటాయి, పొజిషన్స్. 3 పొజిషన్స్లో చూస్తాం. హ్మ్. ఒక 6 ఆర్గాన్స్ అర్థమవుతాయి. హ్మ్. అంటే లివర్, కిడ్నీ, అట్లా హార్ట్, ట్రిపుల్ వార్మర్, పెరికార్డియం, ఇట్లా ఇక్కడ. అట్లనే ఈ వైపు చూస్తాం. అంటే రెండు వైపులా కలిపి ఒక 12 ఆర్గాన్స్, ఒక్కొక్క పొజిషన్లో 2 ఆర్గాన్స్ అర్థమవుతాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ హ్యాండ్లో చూసామనుకోండి, రైట్ హ్యాండ్లో చూసామనుకోండి. రైట్ హ్యాండ్లో ఫస్ట్ పొజిషన్లో లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ పొజిషన్ అర్థమవుతుంది. హుహు. లంగ్ పొజిషన్, బ్రీతింగ్ ఎట్లా ఉంది, లంగ్ ఎనర్జీ ఎట్లా ఉంది, లార్జ్ ఇంటెస్టైన్ ఎట్లా ఉంది, అది అర్థమవుతుంది. అట్లా ఈ 3 పొజిషన్లో ఒక 6, ఇది ఒక 3 పొజిషన్స్లో 6 అంటే 12 ఆర్గాన్స్ పొజిషన్ ఆక్యుపంక్చరిస్ట్ అర్థం చేసుకోగలుగుతారు. హ్మ్. ఇది నాడి పల్స్ డయాగ్నోసిస్ అంటాం. ఈ 4 విధాలుగా మేము ఆ పేషెంట్ యొక్క అనారోగ్య సమస్యని అంచనా వేస్తాం. ఓకే. దాని తర్వాత ఏం చేస్తారంటే దీంట్లో ఒక సన్న నీడిల్ ఉంటుంది, అది చెప్పాం. సన్న నీడిల్ ఉంటుంది, దాని ద్వారా చేస్తాం. కానీ ఇక్కడ మనం ఏంటంటే అవి మన ప్రేక్షకుల కోసం ఏం చెప్తున్నాం అంటే ఆక్యుపంక్చర్ కష్టం కాబట్టి ఆక్యుప్రెషర్ చేసుకోమని చెప్తున్నాం. ప్రెషర్ కోసం ఇలాంటిది ఒక జిమ్మి అంటారు దీన్ని. జిమ్మి ఇది ఆక్యుప్రెషర్ షాప్స్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇది దీన్ని మనం ప్రెషర్ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఒక పాయింట్ ఇలా పెట్టినప్పుడు ఈ ఉబ్బెత్తు భాగంలో ఒక పాయింట్ ఉంటుంది. ఇది ఆక్యుపంక్చర్ పాయింట్. కానీ ఎలా పట్టుకోవడం కూడా చెప్పాను నేను. ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఉబ్బెత్తు భాగం వస్తుంది, ఈ హైయెస్ట్ ప్రొవిజన్లోనే ఈ పాయింట్ ఉంటుంది, ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఒక చాలా చాలా యూజ్ఫుల్ పాయింట్. ఇది ఎక్కువ వాడేది హెడ్ ఏక్స్కి వాడతారు. ఇది ఈ పాయింట్ హెడ్ ఏక్ వాడతారు. లెఫ్ట్ అండ్ రైట్ ఈ చేతిలో కూడా ఉంటాయి. ఈ బైలేటరల్ అంటాం దీన్ని. ఈ చేతిలో కూడా ఇలా ఉంటుంది. ఇది ఒక పాయింట్. ఇది LI4 అంటారు ఈ పాయింట్. బట్ ఎనీవే ఇలా ఒక్కొక్క ఆక్యుపంక్చర్ పాయింట్కి ఒక్కొక్క నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఒక మోడల్.
ఇది చూసారమ్మా, ఇది ఆక్యుపంక్చర్ మోడల్ అంటాం దీన్ని. ఓకే. ఇప్పుడు దీన్ని చూస్తే మీకు అన్ని నెంబర్స్ కనపడుతున్నాయి, లైన్స్ కనపడుతున్నాయి. అవును. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, మధ్యలో నుంచి ఇటు సైడ్స్కి వెళ్తుంది. ఇవన్నీ ఆక్యుపంక్చర్ మెరిడియన్స్ అంటాం. ఓకే. అన్ని ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయా బాడీలో? 361 ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఓకే. లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి కదా. అంటే ఇక్కడ అలా ఇవ్వలేదు, ఇక్కడ ఏం చేశారంటే ఒకవైపే ఇచ్చారు, మొత్తం బాడీ అంత ఎందుకు నింపాలని. బైలేటరల్ ఇదే సేమ్ లైన్స్ ఇటు కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే శక్తి ప్రసార మార్గాలు, ఎనర్జీ ఫ్లో టో నుంచి హెడ్కి, హెడ్ నుంచి కిందికి, అలాగే చేతుల్లో నుంచి ఇటు, మళ్ళీ చేతుల్లోకి, మధ్యలో నుంచి సైడ్స్కి, మధ్య పైనుంచి ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా వెళ్తుంది. ఓకే. ఆల్ దీస్ ఎనర్జీ పాత్వేస్ విల్ కనెక్ట్ ఆల్ ద ఆర్గాన్స్. ఓకే. హార్ట్కి వెళ్తుంది, నాడీ వ్యవస్థ, లివర్కి వెళ్తుంది. ఇవన్నీ కూడా ఈ మెరిడియన్స్లో ఏంటంటే మనం ఒక్క మెరిడియన్ని, ఇప్పుడు మన టార్గెట్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో ఎనర్జీ పెంచాలి, మనం బాడీ అంతా చేయక్కర్లే, హార్ట్ మెరిడియన్లో తీసుకొని ఏదో ఒక ఎనాలిసిస్ ప్రకారం హార్ట్ మెరిడియన్లో ఒక్క నీడిల్ కానీ ప్రెషర్ కానీ చేస్తే ఆ ఎనర్జీ అక్కడ యాక్టివేట్ అవుతుంది, వెళ్ళిపోతుంది, అక్కడ బ్యాలెన్స్ అవుతుంది. మేమేం చెప్తామంటే ఆక్యుపంక్చర్ ప్రకారం ఒక ఎనర్జీ సిస్టమ్ అనేది మన బాడీని కాపాడుతుంటుంది, అదే ఇంటర్నల్ డాక్టర్ అని చెప్తాం మేము. ప్రతి మనిషిలోనూ ఒక డాక్టర్ ఉన్నాడు, ఎనర్జీ, దాన్ని ఎనర్జీ సిస్టమ్ అంటాం, ప్రతి మనిషిలో ఉంటాడు. వాళ్ళే ఆ డాక్టర్ మనని నడిపిస్తుంటాడు, రోగాలు రాకుండా కాపాడుతాడు, ఉన్న రోగాల్ని తగ్గిస్తాడు. దాన్ని ఇమ్యూనిటీ అంటాం, రోగ నిరోధక వ్యవస్థ ఇమ్యూనిటీ అంటాం కదా. సో అదంతా కూడా ఇంటర్నల్ డాక్టర్ చేస్తాడు. ఇప్పుడు మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేది ఆయనే. ఇప్పుడు రకాల పప్పు, సాంబారు, కూర, పెరుగు, అన్నం అన్నీ తింటాము, కలిపి తింటాం. కానీ దాన్ని కార్బోహైడ్రేట్స్గా, ప్రోటీన్స్గా, విటమిన్స్గా, ఫ్యాట్గా, మినరల్స్గా ఎవరు డివైడ్ చేస్తున్నారు? మనమేమి సపరేట్ ట్యాబ్లెట్స్ లాగా వేసుకోవడం లేదు, కలిపి తిన్నా కూడా ఈ బాడీ ఇంటర్నల్ డాక్టర్ అలా దాన్ని పచనం చేసినప్పుడు ఈ డివిజన్స్ అన్ని బాడీ చేసుకుంటుంది. ఓకే. ఇండివిడ్యువల్ అంటే సొంతంగా అదే చేసుకుంటుంది కదా. మనకు డేలో ఎన్నో అది చేసిన తర్వాత ఏ ఆర్గాన్కి ఏది అవసరమో ఆ ఎనర్జీ రూపం దాన్ని పంపిస్తుంటుంది. సో ఇవన్నీ ఇంటర్నల్గా జరిగేటటువంటి పెద్ద మెకానిజం. డే అంతా మనం వేర్ అండ్ టేర్ జరుగుతుంది, సైకలాజికల్గా ఎన్నో ఇబ్బందులు పడతాము, ఏదో ఘర్షణ పడతాం, అన్నీ జరుగుతాయి. కానీ నిద్రలో మళ్ళీ లేచిన తర్వాత ఇవన్నీ కూడా ఈ వేర్ అండ్ టేర్ తగ్గిపోతుంది. ఫిజికల్గా లోపల జరిగినవి కూడా ఎన్నో సెల్స్ చనిపోతాయి, కొత్త సెల్స్ పుడుతుంటాయి. అట్లాగే మన మనసు కూడా కామ్ డౌన్ అవుతుంది, ఎన్నో రిపేర్స్ ఇంటర్నల్ జరుగుతుంది. తెల్లవారి మనం ఫ్రెష్గా లేస్తాం. మరి నొప్పులతో పడుకున్నాం మనం, యాక్చువల్గా బాగా వర్క్ చేసాం, నడిచాం, నొప్పులు ఉన్నాయి, పడుకున్నాం. తెల్లవారిసరికి చాలా ఫ్రీగా ఉంటాం కదా. ఏమైనా మరి అవన్నీ మన ఇంటర్నల్ డాక్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఇష్యూస్. దాన్ని ఏమంటాం అంటే మనం డీటాక్సిఫికేషన్ అని, డీటాక్స్ రిపేర్లు. ఎస్, బాడీ క్యాన్ రిపేర్, రీజనరేట్, రీకన్స్ట్రక్ట్, రీబిల్డ్ అంత ఇంటర్నల్ డాక్టర్ చేసుకోగలుగుతాడు. మనం ఒక ట్రెజర్ మీద కూర్చున్నాం కానీ స్టిల్ యు ఆర్ బెగ్గింగ్. ఆ ట్రెజర్ ఉన్నటువంటి బాక్స్ మీద గుడ్డ క్లాత్ వేసుకొని అడుక్కుంటున్నాం, మన ఆహారం ఇవ్వండి, లేదా ఆరోగ్యం ఇవ్వండి, ట్యాబ్లెట్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది. కానీ మన దగ్గర ట్రెజర్ ఉంది, ఇంటర్నల్ ట్రెజర్ ఉంది. దాన్ని కనుక మనం కరెక్ట్గా వాడుకోగలిగితే మన శరీరంలోనే ఒక వైద్యం. అందుకని శరీరమే వైద్యుడు, ఆహారమే ఔషధం. ఈ విధంగా ఈ 4 పద్ధతుల ద్వారా మనం డయాగ్నోస్ చేసి ఈ ఆక్యుప్రెషర్ ద్వారా లేదా పంక్చర్ ద్వారా మనలో ఉన్న ఏమైనా డిసీజెస్ ఉంటే మనం చేసుకోవడానికి వీలుంటుంది, పెద్దవి వాటి దాకా చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఆక్యుప్రెంచర్ ద్వారా షుగర్, బీపీ, ఇప్పుడు ఏదైనా క్రానికల్ క్యాన్సర్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఏవి ఆక్యుప్రెషర్ కేటగిరీకి వస్తాయి, ఏవేవి నయం చేయొచ్చు మనం? ఇది బేసిక్గా WHO కూడా ఈ విధానాన్ని యాక్సెప్ట్ చేసింది, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాం. అది 104 వైద్య విధానాలని ఆమోదించింది వరల్డ్ వైడ్గా. అందులో ఆక్యుపంక్చర్ కూడా ఒకటి. ఇంకొక విచిత్రకరమైన విషయం ఏంటంటే ఆఫ్టర్ అలోపతి, ఆక్యుపంక్చర్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రాక్టీసింగ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్, సెకండ్ లార్జెస్ట్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ఆక్యుపంక్చర్ డాక్టర్స్ అందరు కూడా దే ఆర్ బేసికలీ మోస్ట్ ఆఫ్ దెమ్ లీడింగ్ ప్రాక్టీషనర్స్ ఆర్ ఫ్రమ్ అలోపతి. అవునా? వాళ్ళు అటువైపు షిఫ్ట్ అవుతున్నారు. ఎందుకంటే అలోపతిలో వాళ్ళు చెప్తున్న వెర్షన్ ప్రకారం డాక్టర్ లోహియా గారు కానీ, డాక్టర్ కిరణ్ గారు, డాక్టర్
కుమార్ గారు కానీ చాలా పెద్ద డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఆ, మేము అలోపతిలో సిమ్టమ్ని తగ్గించగలుగుతున్నాము. వీఆర్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం, రూట్ కాజ్ చేయలేకపోతున్నాము. అది మళ్ళీ మళ్ళీ వస్తుంది. డయాబెటీస్ లైఫ్ లాంగ్ అంటున్నాము, సిమ్టమ్స్ తగ్గిస్తున్నాము. బీపీ లైఫ్ లాంగ్ అంటున్నాము, రోజు టాబ్లెట్ వేసుకుంటున్నాము. థైరాయిడ్ అంతే, నీ పెయిన్, జాయింట్ పెయిన్, ఆర్థరైటిస్, ఏ ఏ డిసీజ్ అయినా కూడా మూలాల్లో నుంచి తీసేయలేకపోతున్నాము. ఏదో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నాం, వీఆర్ మేనేజింగ్ ద డిసీజెస్. అలా కాకుండా ఆక్యుపంక్చర్లో రూట్ కాజ్ దొరుకుతుంది అని వాళ్ళు చెప్తున్న మాటలు, ఇవి నావి కూడా కావు. వాళ్ళు చెప్పి ఇలా వస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే వాళ్ళకి అలోపతి తెలుసు, ఇటు ఆక్యుపంక్చర్ తెలుసు. సో మోర్ ఎఫెక్టివ్గా చాలా బాగా చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఆక్యుపంక్చర్లో షుగర్ని రివర్స్ చేయడం అనేది అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది, అవుతుందా? అవుతుంది. డయాబెటీస్ నేను చాలామంది చేశాను. అట్లాగే థైరాయిడ్ ఉంది, డాక్టర్ ఆశ్చర్యపోయేటట్టు జరిగింది. చాలా కేసుల్లో రివర్స్ అయిపోయింది. దే ఆర్ హ్యాపీ. అంటే టాబ్లెట్ లేకుండా రివర్స్ చేయడం చెప్పేది నేను. సో అంటే ఇది జీవనశైలి వ్యాధులు కదా. ఇప్పుడు డయాబెటీస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల వచ్చింది కాదు కదా, ఒక జీవన విధానం వల్ల వచ్చింది అది. సో జీవన విధానంలోని మార్పులు తీసుకురావాలి అంటే ఆహారం తినే పద్ధతుల్లో, తినే ఆహారంలో మార్పులు తీసుకురావాలి. తర్వాత కొంత యాక్టివిటీ, ఎక్కడెక్కడ మనం ల్యాప్సెస్ అనేవి చూసుకొని దాన్ని జీవన విధానం మార్చుకుంటే జీవనశైలి వ్యాధులు తగ్గుతాయి కదా. అది బ్యాక్టీరియా కాదు కదా, ఇది వైరస్ కాదు అంటున్నాం కదా మనం. అలా జరుగుతుంది. అలాగే దీనికి ఏంటంటే అది ఎందుకు అలా అవుతుంది, ఆ బాడీలో ఎక్కడో దగ్గర బ్లాక్స్ ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఈ ఆక్యుపంక్చర్ మెరిడియన్స్లో ఎనర్జీ ఫ్లోలో ఏదో కారణాలు ఏంటి, డయట్ కానీ, యాక్టివిటీ కానీ, థాట్ ప్రాసెస్లో కానీ వల్ల ఈ కొన్ని బ్లాక్స్ ఏర్పడుతున్నాయి. ఎనర్జీ ఫ్లో అవ్వడం వల్ల ఈ పర్టికులర్ ఆర్గాన్కి, హార్ట్, కిడ్నీ, లివర్, స్ప్లీన్, వాట్ ఎవర్, లంగ్ ఎనర్జీ సరిగా అందడం లేదు. ఎక్కువ ఎనర్జీ అందిన ప్రాబ్లమే, తక్కువ ఎనర్జీ అందిన, ఇది బ్యాలెన్స్ ఉండాలి. ఏదైనా ఎక్కువ తక్కువ అంటాం మేము. ఎక్కువ ఈజ్ అ ప్రాబ్లం, తక్కువ కూడా ప్రాబ్లమే, బ్యాలెన్స్ ఉండాలి. సో దాన్ని ఈ నీడ్ ప్రెషర్ పాయింట్ ద్వారా సరి చేయొచ్చు, ఎనర్జీ బ్యాలెన్స్ చేయొచ్చు. సో అందుకనే డిసీజ్ అంటే ఏంటంటే ఈ బ్లాక్స్ ఉండడమే డిసీజు. వాటిని మనం క్యూర్ చేసుకుంటే కనుక ఈజ్ డిసీజ్ అండ్ ఈజ్ బయటపడిపోతాం. ఇది మన ఈ ఆక్యుపెంచరిస్ట్ అక్కర్లే, ఆక్యుప్రెషర్ ద్వారా ఏంటంటే మనం చెప్పే పద్ధతి వాళ్ళు కనుక తెలుసు. ఇందాక పుస్తకాలు చదివాలని చెప్పారు కదా, ఇలాంటి ఉపయోగకరమైన, ఇప్పుడు డయాబెటీస్ ఏం చేయాలి, థైరాయిడ్ ఏం చేయాలి, ఎక్కడెక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి, కొంచెం సైంటిఫిక్గా కనుక మనం తెలుసుకోగలిగితే, దీనికి సైన్స్ కూడా పెద్ద మనం సైన్స్ చదవక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. మనం కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకుంటూ బేసిక్గా మనం ఒకటి చెప్పాలి, హెల్త్ అనేది షార్ట్ కట్స్లో వచ్చేది కాదు. ఇది దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ హెల్త్. కొంచెం దానికి ఒక కఠోర శ్రమ అవసరం. నేను ఇలాగే తింటాను, నేను ఇప్పుడే పండుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు తింటాను, అన్నీ నా జీవన విధానం మారదు, అయినా ఆరోగ్యం కావాలి అంటే కుదరదు. ఏదో కొంత మనం ఒక సిస్టమేటిక్ లైఫ్ను అలవర్చుకోవాల్సిందే. నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. సరే, ఇప్పుడు ఏదైనా అల్లోపతి అయినా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తూ ఉంటాము, ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. మరి ఆక్యుప్రెషర్లో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుందా? ఇఫ్ నీడిల్ ఇక్కడ కాకుండా ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు అలాంటివి ఏమైనా ఉంటాయా ఇష్యూస్? యాక్చువల్గా నీడిల్ ఎక్కడంటే ఆక్యుపంక్చర్ పాయింట్స్లోనే వేస్తాం, ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాయింట్లోనే వేస్తారు. తర్వాత ఇది స్కిన్కు ఒక కొన్ని పొరలు ఉంటాయి, లేయర్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ సెకండ్ లేయర్ కూడా దాటదు, లోపల దాకా డీపర్గా వేయాల్సిన అవసరం లేదు, పై పొరల్లోనే వేసేయచ్చు. ఇది బ్లడ్ వెజల్ని తాకదు, నర్వ్స్ని తాకదు, నరాలను తాకదు, బోన్ తాకదు, టిష్యూ డిస్టర్బ్ చేయదు. చాలా సందర్భాల్లో ఆక్యుపెంచరిస్ట్ కావాలని చేస్తే తప్ప బ్లడ్ రాదు, నీళ్ళు వేసిన తీస్తే బ్లడ్ రాదు. కానీ కొన్ని చోట్ల కావాలనే బ్లడ్ లెట్టింగ్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. హార్ట్ టిష్యూ కానీ కొన్ని చోట్ల ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఆక్యుపెంచరిస్ట్ ఏం చేస్తారు, ఒక 3-4 డ్రాప్స్ తీస్తారు, ఒక పర్టికులర్ పాయింట్ వేసి ఇలా అని ఆ బ్లడ్ లెట్టింగ్ టెక్నిక్ వాడతారు. వాడడం వల్ల అక్కడ ఉండే ఇంబ్యాలెన్స్ సరి చేస్తారు. అదర్వైజ్ 99% సందర్భాల్లో ఈ స్టెరిలైజ్డ్ నీడిల్స్ ఉంటాయి, ఇంపోర్టెడ్ నీడిల్స్ ఉంటాయి. ఒకటి లేదా కొంతమంది 4-5 నీడిల్ వేస్తారు, ఒక నీడిల్ వేస్తారు. రకరకాల సిస్టమ్ దీంట్లో కూడా ఉన్నాయి. బట్ సేఫ్
సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు యూస్ అందరు చేయొచ్చా? యూజ్ చేయొచ్చు. ఏ ఏజ్ గ్రూప్ అయినా అన్ని use చేయొచ్చా? ఆక్యుపంక్చర్లో. కానీ ఇక్కడ మనం ప్రెషర్ అంటున్నాం కాబట్టి ఈ ప్రజలు అంటే వీక్షకులు వాళ్ళే చేసుకునే విధంగా చెప్తున్నాం కాబట్టి అదే ఆక్యుపంక్చర్ పాయింట్లో మనం ప్రెషర్ చేసుకొని చెప్తున్నాం. ఓకే, Pressure పంక్చర్ ఆక్యుపంక్చర్ కాకుండా ప్రెషర్ చేసుకోవచ్చు. పంక్చర్ ఎందుకు చేసుకోకూడదు అంటే ట్రైనింగ్ ఉండాలి, అవును, నీడిల్ వేయాలంటే లైసెన్స్ ఉండాలి. ఇది కూడా ఇంపార్టెంట్ ఇది నిజంగా. కూడా. ఆ వీడియో చూసాం కదా, మాకు తెలిసింది కదా అవేర్నెస్ నీళ్ళు ఎలా పడితే అలా నీళ్ళు అసలు వేయకూడదు. ఓన్లీ నీళ్ళు అక్కర్లేదు కూడా. ఫస్ట్లో చెప్పాను నేను, ప్రెషర్ పంక్చర్ పెద్ద వన్ అండ్ ద సేమ్, రిజల్ట్ ఒకే విధంగా ఉంటాయి. అది ట్రైన్డ్ సర్టిఫైడ్ వాళ్ళు చేయాలి. ప్రెషర్ మాత్రం ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు, సెల్ఫ్ గా చేసుకోవచ్చు, సెల్ఫ్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ కూడా చేయొచ్చు. నాకు తగ్గింది హెడ్ ఇక్కడ పెట్టి చేశాను, ఇలా అన్నాను, భలే తగ్గింది, నాకు చాలా హ్యాపీ, మొత్తం హెడ్ ఏక్ అంత తగ్గిపోయింది, ఈ మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు అని పక్కాలు కూడా చేయండి. వాళ్ళు కూడా చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం అనేది అందరికి తెలియాలి. అనారోగ్యం ఎందుకు వస్తుంది తెలియాలి, ఆరోగ్యం రావాలంటే ఏం చేయాలి తెలియాలి, ఏం తినాలో తెలియాలి. ఎందుకంటే ఇది ఇందులో సీక్రసీ మెయింటైన్ చేయకూడదు, రహస్యాలు ఉండకూడదు. ప్రజలు ఈ ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవడం ద్వారా వాళ్ళకే శక్తివంతం కావాలి. అనారోగ్యం రాగానే పరిగెత్తాలి, మందులు వాడాలి, భయం ఉండకూడదు. భయమే మరణం. భయం ఎప్పుడు వస్తుంది? ఆ వ్యాధి ఏంటో తెలియనప్పుడు వస్తుంది. వ్యాధి అనేది ఇంతేనా అని అనుకోండి, భయం పడలేము మనం. భయపడతా ఉంటే ఎప్పుడు పడతాం? అజ్ఞానమే భయం. ఒక సమస్య గురించి తెలియకపోతే భయపడిపోతాం, టెన్షన్ అయిపోతాం. డాక్టర్ గారు చూసి ఇందులో ఏం లేదు, సింపుల్ ఏది అన్నాడు అనుకోండి, అరే ఇంతేనా అనుకుంటాం. అది చాలా రిలీఫ్ కదా. అది మనం ప్రజలకు తెలియజేయాలి. ప్రజలకు ఏంటంటే ఇది జబ్బు అనేది సింపుల్, ఇది పెద్ద ఇష్యూ కాదు, ఇది ఇలా చేసుకోవచ్చు. డైట్ మార్చుకోండి, ఈ ప్రెషర్ పాయింట్ చేసుకోండి, చిన్న చిన్న యాక్టివిటీ చేసుకోండి, ఒక జీవన విధానం చిన్న మార్పులు చేసుకోండి, పెద్ద రిజల్ట్స్ వస్తాయి. ఆ విషయం వాళ్ళు కన్విన్స్ అయ్యారనుకోండి, తెలుసుకున్నారనుకోండి, ఏ సమస్య ఉండదు. అదే మనం ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కొన్ని విషయాలు ప్రజలకు చెప్పడం ఏంటంటే వాళ్ళ జీవనంలో మార్పులు చేసుకొని వాళ్ళ కుటుంబాలు సంతోషాలు రావాలని. నిజంగా జనార్దనాచారి గారు మంచి టాపిక్స్ తీసుకొని వచ్చారు. ఆక్యుపెంచర్లో ఇంకెలాంటి మనం అంటే ఏ డిసీజెస్కి ఎలాంటి ట్రీట్మెంట్, ఎలాంటి ప్రెషర్స్ అనేది ఇవ్వాలి, ఇవి కూడా ఫర్దర్ వీడియోస్లో మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.